హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. సో ఈరోజు వార్తలు నిలిచిన అంశాలను ఒక్కొక్కటిగా చూద్దాం. సో ఈరోజు 16th జాన్ 2022కి సంబంధించి వార్తలు నిలిచిన మొదటి అంశంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ చూడొచ్చు. సో కోవిడ్-19 వ్యాక్సినేషన్ అంటున్నాను. భారత ప్రభుత్వం గడిచిన సంవత్సరం 2021 సంవత్సరం జనవరి 16వ తేదీన ఈ డేట్ ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. జనవరి 16, 2021 సంవత్సరం భారత ప్రభుత్వం కోవిడ్-19 వ్యాక్సినేషన్ ని ప్రారంభించడం జరిగింది. మాస్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా. సో ప్రిఫరెన్స్ ఆధారంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ని ప్రారంభించింది భారత ప్రభుత్వం. ప్రిఫరెన్స్ ఆధారంగా అంటే ఏంటి? సో జనవరి 16, 2021 రోజున వ్యాక్సినేషన్ ని మొదటి విడతగా ఎవరికి ఇవ్వడం జరిగింది? ఫ్రంట్ లైన్ వారియర్స్, హెల్త్ వర్కర్స్. ఆ తర్వాత మార్చ్ 1, 2021 నుండి ఏజ్ ఆధారంగా, సో ఏజ్ ప్రిఫరెన్స్ ఆధారంగా వ్యాక్సినేషన్ ని ప్రారంభించింది భారత ప్రభుత్వం. 60 ఇయర్స్ అండ్ అబోవ్ వారు ఎవరైతే ఉంటారో వారికి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 45 ఇయర్స్, ఆ తర్వాత 18 సంవత్సరాల నిన్న యువత, ఇలా విడతల వారీగా మనం వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ని చూడడం జరుగుతుంది భారతదేశంలో. అలాంటి వ్యాక్సినేషన్ కి సంబంధించి ఇటీవల ఒక మైల్ స్టోన్ ని మనం డిస్కస్ చేయడం జరిగింది. అదేంటి? 150 crore డోసెస్ వ్యాక్సిన్ డోసులను కంప్లీట్ చేసిన దేశంగా భారతదేశం వార్తలు ఇచ్చింది. గడిచిన వారంలో దీనికి సంబంధించిన అంశాలని మనం చూసాము. సో ఇక్కడ మనకు చూపిస్తున్న ఇమేజ్ ఏదైతే ఉంటుందో దాదాపు అన్ని వార్తాపత్రికలు కూడా నిన్నటి రోజున కవర్ అయిపోయింది. సో ఈ ఇమేజ్ లో ఏం చెప్పామంటే, సో ప్రస్తుతం కోవిడ్-19 వ్యాక్సినేషన్ యాక్చువల్ గా కరోనా మహమ్మారి ప్రభావం అనేది ఏ ఒక్క దేశం పైనో ఏ ఒక్క ప్రాంతం పైనో కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా దారుణంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి దేశం కూడా మాస్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ని ఇప్పటికే ప్రారంభించాయి. అలా కోవిడ్-19 వ్యాక్సినేషన్ కి సంబంధించి టాప్ ప్లేస్ లో వ్యాక్సినేషన్ విషయంలో టాప్ ప్లేస్ లో నిలిచిన దేశాలకు సంబంధించిన కొన్ని స్టాట్స్ ని ఈ ఇమేజ్ రూపంలో మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ కంట్రీ చైనా. సో చైనా యొక్క ప్రత్యేకత ఏంటంటే, కోవిడ్-19 వ్యాక్సినేషన్ విషయంలో ఇప్పటికే ప్రపంచంలో అత్యధిక డోసులు ఇచ్చిన దేశంగా రికార్డు నెలకొల్పింది. అత్యధిక డోసులు ఇచ్చిన దేశంగా అంటున్నాను. కోవిడ్-19 వ్యాక్సినేషన్ కి సంబంధించి చైనా ఇప్పటికే 289 కోట్ల డోసులను ఇవ్వడం జరిగింది. 289 కోట్ల డోసులు ఇచ్చిన దేశంగా చైనా ప్రపంచంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ సంబంధించి ఫస్ట్ పొజిషన్ లో ఉంది. ఇది గుర్తుంచుకోండి. 289 కోట్లు యాజ్ ఆన్ జనవరి 15, 2022 గుర్తుంచుకోండి. సో చైనా పాపులేషన్ లో, చైనా జనాభాలో ఇప్పటికే 84% వ్యాక్సినేషన్ ని పూర్తి చేయడం జరిగింది. ఇంకొక 16% వ్యాక్సినేషన్ ఇచ్చింది అనుకోండి, చైనా 100% కోవిడ్-19 వ్యాక్సినేటెడ్ కంట్రీగా మనం చూసే అవకాశాలు ఉన్నాయి. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అండ్ ప్రపంచంలో భారత్ సెకండ్ పొజిషన్ లో ఉంది. కోవిడ్-19 వ్యాక్సినేషన్ కి సంబంధించి భారత్ ప్రపంచంలో సెకండ్ పొజిషన్ అంటున్నాను. ఇప్పటికే 150 crore డోసెస్ ని ఇచ్చిన దేశంగా భారతదేశాన్ని చూసాం కదా. సో ఇప్పటి వరకు జనవరి 15, 2022 వరకు భారత ప్రభుత్వం దాదాపు 155.3 కోట్ల కోవిడ్-19 వ్యాక్సిన్లను ఇచ్చి ప్రపంచంలో రెండవ దేశంగా ఉంది. సో ఇప్పటికే భారతదేశ పాపులేషన్ ఏదైతే ఉందో, భారతదేశ జనాభాలో 46.9% ప్రజలకి వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. సెకండ్ పొజిషన్ లో భారత్ ఉంది. అండ్ థర్డ్ వచ్చేసి అమెరికా. ఎన్ని కోట్ల డోసులు అంటే 52.4 crore డోసెస్. మొత్తం అమెరికా పాపులేషన్ లో, అమెరికా జనాభాలో 62.8% ప్రజలకి వ్యాక్సినేషన్ ఇచ్చిన దేశంగా అమెరికాను చూడొచ్చు. ఆ తర్వాత బ్రెజిల్ 33.9 crore డోసెస్. సో పాపులేషన్ లో ఎంతమందికి వ్యాక్సిన్ ఇవ్వడం జరిగిందంటే దాదాపు 68.3%. అండ్ నెక్స్ట్ ఇండోనేషియా 29.3 crore doses, 43.5% population were already given with COVID-19 vaccine. And Japan 20.2 crore vaccine డోసులు. అండ్ ఎంత పాపులేషన్ కి పూర్తి చేసింది ఇప్పటివరకు అంటే, ఈ 20.2 crore డోసెస్ తో 79% పాపులేషన్ కి వ్యాక్సిన్ ఇచ్చిన దేశంగా జపాన్ ఉంది. సో ఆ తర్వాత పాకిస్తాన్ విషయానికి వస్తే 16.6 crore డోసెస్ ని కంప్లీట్ చేసింది. 34.5% పాపులేషన్ కి ఇవ్వడం జరిగింది. అండ్ వియత్నాం 16.4 crore డోసెస్, ఎంత పాపులేషన్ అంటే 70.3%. అండ్ జర్మనీ వచ్చేసి 15.7 crore డోసెస్
సో ఎంత పాపులేషన్కి ఇవ్వడం జరిగిందంటే 72.4%. రష్యా 15 crore డోసెస్ వ్యాక్సిన్లను ఇచ్చిన దేశంగా ఉంది. సో ఎంత పర్సెంట్ పాపులేషన్కి కవర్ చేయడం జరిగింది వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అంటే 47.6%. మెక్సికో 14.9 crore డోసెస్ వ్యాక్సిన్లను ఇచ్చిన దేశంగా దాదాపు 9th పొజిషన్లో ఉంది ప్రపంచంలో. 56.5% పాపులేషన్కి ఇప్పటికే వ్యాక్సిన్లను ఇవ్వడం జరిగింది. అండ్ ప్రపంచం మొత్తం కూడా ఇప్పటి వరకు 945 crore డోసెస్ ని ఇవ్వడం జరిగింది ప్రపంచానికి సంబంధించి. దాదాపు ప్రపంచంలో 50.3% పాపులేషన్ ఇప్పటికే COVID-19 వ్యాక్సిన్స్ ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ COVID-19 వ్యాక్సినేషన్ సంబంధించిన అంశం వార్తలు ఇచ్చింది కాబట్టి ఇప్పటి వరకు భారతదేశంలో అత్యవసర అనుమతులు పొందిన COVID-19 వ్యాక్సిన్లు 8 పేర్లు గుర్తుంచుకోండి. 8 COVID-19 వ్యాక్సిన్లు. ఫస్ట్ వ్యాక్సిన్ వచ్చేసి కోవాక్సిన్, స్వదేశీ వ్యాక్సిన్, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మన స్వదేశీ సంస్థ భారత్ బయోటెక్ హైదరాబాద్ బేస్డ్ సంస్థ తయారు చేసిన కోవాక్సిన్, ICMR మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో కోవాక్సిన్ ఫస్ట్. అండ్ సెకండ్ వచ్చేసి కోవిషీల్డ్, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వారు మనకు ఆస్ట్రాజెనికా అండ్ లండన్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి సంబంధించి సహకారంతో. ఆ తర్వాత స్పుత్నిక్ వి, ప్రపంచంలోనే మొట్టమొదటి COVID-19 వ్యాక్సిన్ స్పుత్నిక్ వి, రష్యాకి సంబంధించి గమేలియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు తయారు చేయడం జరిగింది. ఆ తర్వాత మోడర్నా వ్యాక్సిన్, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ అండ్ జైకో డి వ్యాక్సిన్, కార్బేవాక్స్, కోవావాక్స్. వీటి పేర్లు గుర్తుంచుకోండి. ఇప్పటి వరకు DCGI, సో డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా నుండి అత్యవసర అనుమతులు పొందిన COVID-19 వ్యాక్సిన్లు ఎన్ని అంటే 8. సో DCGI ఇవన్నీ గుర్తుంచుకోండి. అండ్ ఇప్పటికే భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రము డబుల్ డోస్ COVID-19 వ్యాక్సినేషన్ ని రాష్ట్ర ప్రజలందరికీ ఇవ్వడం జరిగింది. సో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో యాక్చువల్గా వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రోగ్రామ్, కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. సో హిమాచల్ ప్రదేశ్ స్టేట్ ఇండియాస్ ఫస్ట్ 100% COVID-19 వ్యాక్సినేటెడ్ స్టేట్. సో విత్ 2 jats డబుల్ డోస్ వ్యాక్సిన్ అని గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల కాలంలో వయనాడ్ దేశంలోనే మొట్టమొదటి జిల్లా, అండ్ వేయాన్ గ్రామం జమ్మూ కాశ్మీర్ సంబంధించి దేశంలోనే మొట్టమొదటి గ్రామము, అండ్ అండమాన్ నికోబార్ దేశంలోనే మొట్టమొదటి యూటీ, లడక్ దేశంలోనే మొట్టమొదటి యూటీ విత్ సింగిల్ డోస్, అండమాన్ నికోబార్ ఏమో డబుల్ డోస్, భువనేశ్వర్ దేశంలోనే మొట్టమొదటి సిటీ వ్యాక్సినేషన్ విషయంలో ఇలాంటివి. అండ్ అస్సాం గౌహతి దేశంలోనే మొట్టమొదటి ట్రాన్స్జెండర్ COVID-19 వ్యాక్సినేషన్ సెంటర్, బికనీర్ సిటీ ఇన్ రాజస్థాన్ ఇండియాస్ ఫస్ట్ డోర్ టు డోర్ COVID-19 వ్యాక్సినేటెడ్ ప్లేస్. ఇలాంటి అంశాలను లింక్ చేస్తూ చూడండి. సో COVID-19 వ్యాక్సినేషన్ కి సంబంధించిన ఒక అంశం ఈ రోజు వార్తలు ఇచ్చింది. సో ప్రపంచవ్యాప్తంగా యాజ్ ఆన్ టుడే 945 crore డోసెస్ ని కంప్లీట్ చేయడం జరిగింది. ప్రపంచ జనాభాలో 50.3% జనాభా COVID-19 వ్యాక్సిన్ ని తీసుకోవడం జరిగింది. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినోత్సవం మరొకసారి వార్తలు నిలిచింది. లాస్ట్ ఇయర్ ఇదే సమయానికి ప్రతిరోజు సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినాన్ని మనం చూసాము. ఒక రాష్ట్ర ప్రభుత్వము మరియు కేంద్ర ప్రభుత్వం మధ్య సుభాష్ చంద్రబోస్ గారు నేతాజీ గారి జన్మదినోత్సవానికి సంబంధించి చాలా అంశాలు మనం చూసాం. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏంటి? వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం. లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ బిఫోర్ కాబట్టి చాలా సార్లు నేతాజీ గారికి సంబంధించిన టాపిక్స్ న్యూస్ లో నిలిచాయి. సో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు జనవరి 23వ తేదీ 1897 ప్రస్తుతం మనం చూస్తున్న బెంగాల్ ఏదైతే ఉంటుందో వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో జన్మించిన వ్యక్తి. సో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నిన్నటి రోజున ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినోత్సవం లాస్ట్ ఇయర్ నుండి అధికారికంగా కేంద్ర ప్రభుత్వం ఏ పేరుతో నిర్వహిస్తోంది? పరాక్రమ్ దివస్. గుర్తుంచుకోండి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ఏ పేరుతో నిర్వహిస్తోంది, సెలబ్రేట్ చేస్తోంది అంటే పరాక్రమ్ దివస్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి దినోత్సవం. సో మనకి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినోత్సవానికి అతి సమీపంలో మన నేషనల్ లెవెల్ ఒక ఫేమస్ ఫెస్టివల్ అనుకోవచ్చు, నేషనల్ లెవెల్ జాతీయ పండుగ ఉంది. అదేంటి? గణతంత్ర దినోత్సవం. సో గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే. గుర్తుంచుకోండి, రిపబ్లిక్ డే జనవరి 26th. సో జనవరి 26th రిపబ్లిక్ డే. కానీ ఎవ్రీ ఇయర్ దాదాపు 2 days బిఫోర్, 2 days 2 రోజుల ముందు నుండి నిర్వహణ సంబరాలు అనేవి ప్రారంభమవుతాయి. సో ఈ సంవత్సరం జనవరి 24వ తేదీన ప్రారంభమయ్యే రిపబ్లిక్ డే ఉత్సవాలు ఏవైతే ఉంటాయో వాటిని ఒక రోజు ముందుగానే
అంటే జనవరి 23వ తేదీనే ప్రారంభించబోతున్నాం రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ని జనవరి 24వ తేదీన ప్రారంభించాలి సెలబ్రేషన్స్ అని కేంద్ర ప్రభుత్వం మొదట్లో యోచించింది. కాకపోతే ఏం చేస్తారంటే ఒక రోజు ముందుగానే జనవరి 23వ తేదీకి ఇంపార్టెన్స్ ఇస్తూ సెలబ్రేషన్స్ ని ప్రారంభిస్తాం. ఆ ఇంపార్టెన్స్ ఏంటి? నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినోత్సవం ఏదైతే ఉంటుందో 23rd జనవరి పరాక్రమ దివస్ ని దృష్టిలో ఉంచుకొని ఆ రోజు నుండే గణతంత్ర దినోత్సవ వేడుకలని సెలబ్రేట్ చేయబోతుందంట కేంద్ర ప్రభుత్వం. మరి ఎందుకు ఇంత ఎర్లీగా అంటే ఇదంతా కూడా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా 75 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ దృష్టిలో ఉంచుకొని గడిచిన సంవత్సరం నుండి మనం ప్రతి రోజు కూడా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనే ఒక అంశాన్ని మనం చూస్తున్నాం. జస్ట్ గుర్తుంచుకోండి, నేతాజీ కోసం కేంద్రం కీలక నిర్ణయం ఏం తీసుకుంది? జనవరి 24వ తేదీన ప్రారంభమయ్యే రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవ వేడుకలు ఏవైతే ఉంటాయో ఆ వేడుకలను ఒకరోజు ముందుగానే జనవరి 23వ తేదీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినోత్సవమైన పరాక్రమ్ దివస్ రోజు నుండి ప్రారంభించడం జరుగుతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల కాలంలో వార్తలు వచ్చిన మహనీయుల జన్మదినోత్సవాలకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ డేస్ ని గడిచిన సంవత్సరంలో మనం చూసేసాము. వాటన్నిటిని లింక్ చేస్తూ చూడండి. కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఏవైతే ఉంటాయో గడిచిన సంవత్సరంలో వార్తలు వచ్చిన డేస్ మనకి ఆగస్టు 14th ఇంపార్టెంట్, పార్టిషన్ హరర్స్ డే విభజన ఘోరాల స్మారక దినోత్సవం ఇంపార్టెంట్. అండ్ జూలై మాసంలో వరల్డ్ డ్రోనింగ్ డే, సో నీటిలో మునిగి మృత్యువాత చెందిన వారికి సంబంధించిన ఒక ప్రత్యేక దినోత్సవం, అది ఒకటి ఇంపార్టెంట్. ఆగస్టు 7th సో మనకు జావలిన్ త్రో డే, ఇది ఒకటి ఇంపార్టెంట్. నవంబర్ 19th రోజు వరల్డ్ పెడెస్ట్రియన్ డేగా గురు నానక్ దేవ్ గారి జన్మదినోత్సవాన్ని మనం చూడడం జరిగింది. సో ఇలాంటివి ఏవైతే ఉంటే వీటిని ప్రత్యేకంగా లింక్ చేస్తూ చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిసిటిఎన్ఎస్ మరొకసారి వార్తలు నిలిచింది. సిసిటిఎన్ఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్రివేషన్ చూడండి, క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ అండ్ నెట్వర్క్ సిస్టమ్. క్రైమ్ అంటే నేరాలకి సంబంధించి, క్రిమినల్ నేరాలకి సంబంధించిన ట్రాకింగ్ చేయడంలో ఆన్లైన్ విధానం సాంకేతికతను ఉపయోగించి నేర పరిశీలన నేర పరిశోధన చేయడం అని గుర్తుంచుకోండి. క్రైమ్ అండ్ క్రిమినల్ అండ్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ గుర్తుంచుకోండి. క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ అండ్ నెట్వర్క్ సిస్టమ్ లో ఇప్పటి వరకు ప్రతిసారి కూడా హర్యానా రాష్ట్రం టాప్ ప్లేస్ లో నిలిచింది అని చెప్పేసి మీకు హర్యానా రాష్ట్రం గురించి ఏ టాపిక్ వార్తలు చూసినా కూడా లింక్ చేస్తున్నాను. సో ఇక్కడ సిసిటిఎన్ఎస్ కి సంబంధించిన తాజా ర్యాంకింగ్స్ వార్తలు ఇచ్చాయి. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు విడుదల చేశారు. సో కేంద్ర దర్యాప్తు సంస్థలతో పాటు రాష్ట్ర స్థాయిలోను పోలీసు ఉన్నతాధికారులు ఆన్లైన్ లోనే కేసుల వివరాలు తెలుసుకునే అవకాశం అనేది సిసిటిఎన్ఎస్ తో పాసిబుల్ అవుతుంది. ఇటీవల వార్తలు నిలిచిన సిసిటిఎన్ఎస్ అబ్రివేషన్ ఏంటి అంటారు కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో? క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ అండ్ నెట్వర్క్ సిస్టమ్. సో కేంద్ర దర్యాప్తు సంస్థలతో పాటు రాష్ట్ర స్థాయిలోను పోలీసు ఉన్నతాధికారులు ఆన్లైన్ లోనే కేసుల వివరాలు తెలుసుకునే అవకాశం. అంటే ఏం లేదు, దేశంలోని అన్ని పోలీస్ స్టేషన్స్ ని కూడా ఇంటర్లింక్ చేస్తారు టెక్నాలజీ పరంగా. సో ఏదైనా కేసుకి సంబంధించి విచారణ చేయాలనుకోండి, దానికి సంబంధించిన ట్రాకింగ్ అనేది ఆన్లైన్ లోనే పాసిబుల్ అవుతుంది. అలా దర్యాప్తు అనేది అత్యంత సులభతరం అవుతుంది. అలాంటి సిసిటిఎన్ఎస్ అమలుకి సంబంధించి దేశంలో అద్భుత అమలు చేస్తున్న రాష్ట్రంగా గుజరాత్. గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ టు ద పాయింట్ ఒకే ఒక ప్రశ్న అడుగుతారు. గడిచిన సంవత్సరం హర్యానా రాష్ట్రం టాప్ ప్లేస్ లో నిలిచింది, ఈ సంవత్సరం గుజరాత్ టాప్ ప్లేస్ లో నిలిచింది. 99.9% సిసిటిఎన్ఎస్ ని అమలు చేస్తున్న రాష్ట్రంగా గుజరాత్ ఫస్ట్ పొజిషన్. అండ్ సెకండ్ పొజిషన్ వచ్చేసి మన తెలుగు రాష్ట్రమైన తెలంగాణ 97.9% సిసిటిఎన్ఎస్ అమలులో దేశంలో రెండవ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏదంటే తెలంగాణ, సెకండ్ పొజిషన్. థర్డ్ వచ్చేసి కర్ణాటక 96.7% థర్డ్ పొజిషన్ సిసిటిఎన్ఎస్ అమల్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరొక తెలుగు రాష్ట్రం ఫోర్త్ పొజిషన్ లో ఆంధ్రప్రదేశ్, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 94.8% సిసిటిఎన్ఎస్ అమలుతో ఫోర్త్ పొజిషన్ ఇన్ ఇండియా అని గుర్తుంచుకోండి. జస్ట్ ఈ టాపిక్ సంబంధించి మనం గుర్తుంచుకోవాల్సింది సిసిటిఎన్ఎస్ అబ్రివేషన్ గుర్తుంచుకోండి. టాప్ ప్లేస్ లో నిలిచిన రాష్ట్రం ఏంటి గుర్తుంచుకోండి. సో నేర పరిశోధనకి సంబంధించి ఆన్లైన్ సాంకేతికతను ఉపయోగించడం అనేది గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఆర్మీ డేకి సంబంధించి, సో నిన్నటి రోజున మనం దేశవ్యాప్తంగా కూడా ఆర్మీ డే సెలబ్రేషన్స్ ని చూడడం జరిగింది జనవరి 15th. సో ఆర్మీ డేకి సంబంధించి మాజీ సైనికుల
పింఛన్ సమస్యల పరిష్కారం ఏదైతే ఉంటుందో, పింఛన్ అంటే పెన్షన్. యాక్చువల్ గా మనం తెలుగులో పింఛన్ అంటాం. PENSION పెన్షన్ సిస్టమ్ అంటాం. పెన్షన్ అంటే ఏంటి? పదవీ విరమణ పొందిన వ్యక్తులు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, స్పెషల్ కేటగిరీ వ్యక్తులకు ప్రభుత్వం ఇచ్చేది పెన్షన్. సో మాజీ సైనికులు అంటున్నాను. సో మనకు ఆర్మీలో రక్షణ రంగంలో విధులు నిర్వర్తించి పదవీ విరమణ చేసిన వారు ఎవరైతే ఉంటారో, రిటైర్డ్ అయిన వారు ఎవరైతే ఉంటారో వారికి జీవితాంతం కూడా ప్రభుత్వం పెన్షన్ అనేది ఇస్తుంది. ఆ పెన్షన్ కి సంబంధించి చాలా సమస్యలు ఉంటాయి. సో ప్రతి పెన్షన్ ఉద్యోగి కూడా, పెన్షన్ పొందుతున్న వ్యక్తి ఎవరైతే ఉంటారో ప్రతి ఇయర్ కూడా లైఫ్ సర్టిఫికేట్ ని సబ్మిట్ చేయడము ఇలాంటివి మనం చూస్తూనే ఉంటాం. అండ్ పెన్షన్ లో జాప్యం జరగడం కానివ్వండి, చాలా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడం కానివ్వండి, ఇవి చూస్తూ ఉంటాం. అలా ఎక్స్క్లూజివ్ గా మాజీ సైనికులు ఎవరైతే ఉంటారో, రక్షణ రంగంలో విధులు నిర్వర్తించి దేశ సేవ చేసి పదవి విరమణ పొందిన మాజీ సైనికులు ఎవరైతే ఉంటారో వారికి పెన్షన్ కి సంబంధించిన సమస్యలు వస్తూ ఉంటాయి కదా. ఆ సమస్యల పరిష్కారం కోసం రక్షణ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వారు ఒక ఆన్లైన్ పోర్టల్ ని ప్రారంభించడం జరిగింది. ఆన్లైన్ పోర్టల్ అంటే ఒక వెబ్సైట్. సో మాజీ సైనికులు మరియు వారిపై ఆధారపడిన వారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఈ పోర్టల్ అనేది ఉపయుక్తంగా ఉంటుంది, వారి సమస్యలను పరిష్కరిస్తుంది అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఎందుకంటే రక్షణ శాఖ అంటున్నాను కదా, మాజీ సైనికులు అంటున్నాను కదా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రక్షణ రంగానికి సంబంధించి ప్రస్తుతం రాజ్నాథ్ సింగ్ గారు నిన్నటి రోజున ఈ ఆన్లైన్ పోర్టల్ ని ప్రారంభించడం జరిగింది. ఆర్మ్డ్ ఫోర్సెస్ వెటరన్స్ డే సందర్భంగా రాజ్నాథ్ సింగ్ గారు ఈ ఆన్లైన్ పోర్టల్ ని ప్రారంభించారు. ఈ పోర్టల్ పేరేంటి అంటారు? రక్షా పెన్షన్ షికాయత్ నివారణ. గుర్తుంచుకోండి, ఇటీవల భారత ప్రభుత్వం మాజీ సైనికుల పింఛన్ సమస్యల పరిష్కారం కోసం ఆ సమస్యలను ఆన్లైన్ లోనే పరిష్కరించాలి అనే ఉద్దేశంలో భాగంగా ఒక ఆన్లైన్ పోర్టల్ ని ప్రారంభించింది, ఒక వెబ్సైట్ ని ప్రారంభించింది. ఆ వెబ్సైట్ పేరేంటంటే రక్షా పెన్షన్, అంటే రక్షణ రంగంలో విధులు నిర్వర్తించి పదవి విరమణ పొందిన సైనికుల కోసం పెన్షన్ షికాయత్ నివారణ, అంటే పెన్షన్ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం ఉద్దేశించబడిన ఒక పోర్టల్. ఈ లాస్ట్ లైన్ గుర్తుంచుకోండి, రక్షా పెన్షన్ షికాయత్ నివారణ పోర్టల్, చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొక అంశం ఏంటంటే ఈరోజు క్లాసెస్ కి సంబంధించిన అన్ని అంశాలని కూడా మీకు ఏవైతే ఈ స్లైడ్స్ ఉన్నాయో ఈ స్లైడ్స్ అన్నిటిని కూడా మీకు మన హరీష్ అకాడమీ టెలిగ్రామ్ గ్రూప్ లో అందుబాటులో ఉంచడం జరుగుతుంది. క్లాస్ అయిపోయాక ఒకసారి ఆ స్క్రిప్ట్ ఏదైతే ఉంటుందో చూడండి, ఈజీగా మీకు అర్థమైపోతుంది. ఓకేనా? మాజీ సైనికుల పెన్షన్ సమస్యల పరిష్కారం కోసం రక్షణ శాఖ రక్షా పెన్షన్ షికాయత్ నివారణ అనే ఒక పోర్టల్ ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో లోంగేవాలా ఎక్కడ ఉంది అంటే రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. సో రాజస్థాన్ రాష్ట్రంలోని లోంగేవాలాలో భారీ జాతీయ పతాకం అనే అంశము వార్తలు నిలిచింది. భారీ జాతీయ పతాకం, మన నేషనల్ ఫ్లాగ్. సో లాస్ట్ అక్టోబర్ 2 రోజు ఇలాంటి ఒక అంశాన్ని మనం చూసాం. లడక్ కేంద్రపాలిత ప్రాంతంలో భారతదేశ చరిత్రలోనే అతి పెద్దదైన ఒక నేషనల్ ఫ్లాగ్ ని హాస్ట్ చేయడం జరిగింది, ఎగరవేయడం జరిగిందని చెప్పాను కదా. సో అలాంటిది లోంగేవాలాలో భారీ జాతీయ పతాకాన్ని నిన్నటి రోజున ఆర్మీ డే సందర్భంగా ఎగరవేయడం జరిగింది. సో లోంగేవాలా అనేది ఎక్కడ ఉంటుందంటే సరిహద్దు రాష్ట్రమైన రాజస్థాన్ 1971 వార్ ఇంపార్టెంట్. 1971 యుద్ధము మనకు చరిత్రలో చాలా ఇంపార్టెంట్. మనకి ఇంపార్టెంటే, బంగ్లాదేశ్ కి ఇంపార్టెంటే. బంగ్లాదేశ్ విముక్తి సంవత్సరం. సో ఏదైతే ఉంటుందో బంగ్లాదేశ్ ఏదైతే ఉంటుందో అంతకు ముందు ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ రెండు దేశాలు. వెస్ట్ పాకిస్తాన్ అంటే ప్రస్తుతం మనం చూస్తున్న పాకిస్తాన్. ఈస్ట్ పాకిస్తాన్ ఏదైతే ఉంటుందో ఒకప్పటి ఈస్ట్ పాకిస్తాన్ 1971 ఇయర్ లో స్వాతంత్రం పొందింది, అది బంగ్లాదేశ్ గా మారింది. సో అలాంటిది ఈస్ట్ పాకిస్తాన్ విముక్తి పొందడంలో, స్వాతంత్రం పొందడంలో, బంగ్లాదేశ్ దేశం ఏర్పడడంలో కీలక పాత్ర పోషించిన దేశం, ప్రత్యక్షంగా వెస్ట్ పాకిస్తాన్ తో యుద్ధం చేసిన దేశం భారతదేశం. సో భారతదేశానికి సంబంధించి 1971 వార్ ఇంపార్టెంట్. పాకిస్తాన్ తో చారిత్రాత్మక యుద్ధం జరిగింది కదా. ఆ యుద్ధం ఎక్కడైతే జరిగిందో రాజస్థాన్ రాష్ట్రంలోని లోంగేవాలా. గుర్తుంచుకోండి, ఇటీవల వార్తలు ఇచ్చిన ఒక హిస్టారికల్ ప్లేస్ లోంగేవాలా ఏ రాష్ట్రంలో ఉంది అంటారు? రాజస్థాన్ రాష్ట్రంలో. అక్కడ భారత్ పాకిస్తాన్ బార్డర్ అన్నట్టు అతి సమీపంలో ఉంటుంది. అక్కడ అతి
పొడవైన అండ్ అతి వెడల్పైన భారతదేశ చరిత్రలో అత్యంత పెద్దదైంది ఒక నేషనల్ ఫ్లాగ్ ని నిన్నటి రోజున ఎగరవేయడం జరిగింది. ప్రత్యేకత ఏంటి? సైనిక దినోత్సవం ఆర్మీ డేకి సంబంధించి ఆ నేషనల్ ఫ్లాగ్ యొక్క పొడవు ఏదైతే ఉంటుందో 225 ఫీట్ అండ్ వెడల్పు వచ్చేసి 150 ఫీట్. గుర్తుంచుకోండి, 150 ఫీట్. ఆ నేషనల్ ఫ్లాగ్ ఏదైతే ఉందో, జాతీయ పథకం ఏదైతే ఉంటుందో, బరువు వచ్చేసి 1400 కేజెస్, కిలోగ్రాములు. సో చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ ఈ స్టాట్స్ ఏవైతే ఉంటాయో దీనికి సంబంధించిన డైమెన్షన్స్ ని విడుదల చేసింది. సో ఇక్కడ గుర్తుంచుకోండి, లొంగేవాలా ఇటీవల వార్తలు ఇచ్చింది అతి పురాతన లేదా చారిత్రాత్మక లేదా హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న ఒక ప్లేస్ ఎక్కడ ఉంటుంది అంటే రాజస్థాన్ రాష్ట్రం అని గుర్తుంచుకోండి. రాజస్థాన్ రాష్ట్రంలోని లొంగేవాలా వద్ద నిన్నటి రోజున ఆర్మీ డేకి సంబంధించి ఇంపార్టెన్స్ గా చరిత్రని గుర్తు చేసుకుంటూ స్మరిస్తూ ఒక ప్రత్యేకమైన ఆవిష్కరణ, అదేంటి, అత్యంత పెద్దదైన నేషనల్ ఫ్లాగ్ ని హాస్ట్ చేయడం జరిగింది. October 2 ఇది గుర్తుంచుకోండి, ఇక్కడ ఇది గుర్తుంచుకోండి, ఓకేనా. అండ్ ఇలాంటి నేషనల్ ఫ్లాగ్స్ ఏవైతే ఉంటే ప్రత్యేకతతో వార్తలు ఇస్తే వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ చారిత్రాత్మక ప్రాంతాలు, భారతదేశంలో ఇటీవల కాలంలో చాలా ప్రాంతాలు వార్తలు నిలుస్తున్నాయి. చారిత్రాత్మక వారణాసి ఉత్తరప్రదేశ్ కి సంబంధించి, అండ్ పోఖ్రాన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు స్మైలింగ్ బుద్ధ అని చెప్పేసి మనం బుక్స్ లో చదువుతూ ఉంటాం. పోఖ్రాన్ కూడా రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. సో ఇలాంటి అంశాలను లింక్ చేస్తూ చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఆర్మీ డేకి సంబంధించి ఇవన్నీ నిన్నటి రోజున జరిగిన అంశాలు. సో January 15th కి సంబంధించి అన్ని పేపర్స్ లో కూడా, యాక్చువల్ గా సంక్రాంతి ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఈ రోజు అన్ని వార్తాపత్రికలు కూడా హాలిడే. సో ఇవన్నీ కూడా మనకి ఏవైతే ఉంటాయో, హిందూ పేపర్ కానీ, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్ప్రెస్, సో అండ్ తెలుగు న్యూస్ పేపర్లకు సంబంధించిన వెబ్సైట్స్ ఉంటాయి కదా, ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి. సో డైరెక్ట్ గా వెబ్సైట్ లో ఉండే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో, పేపర్ రాకపోయినా కూడా మన ఇన్ఫర్మేషన్ అనేది ఆగకూడదు. సో ఇవన్నీ వెబ్సైట్ నుండి తీసుకోవడం జరిగింది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ, హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, మింట్, ఇలాంటివి. సో మరొకటి, సైనికులకు ఆర్మీ డే గిఫ్ట్ అనే అంశం కూడా వార్తలు నిలిచింది. ఆర్మీ డే సందర్భంగా నిన్నటి రోజున ఇండియన్ ఆర్మీకి అత్యంత తేలికైన, పర్యావరణ హితమైన, అంటే ఎకో ఫ్రెండ్లీ, పర్యావరణ హితమైన యూనిఫామ్లను సైనికులకు అందించడం జరిగింది. ఎవరు ఈ యూనిఫామ్లను తీర్చిదిద్దడం జరిగిందంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, నిఫ్ట్ అంటాం కదా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ సహకారంతో 4 రకాల ఫ్యాబ్రిక్లను ఉపయోగించి 8 డిజైన్లలో వీటిని తయారు చేయడం జరిగింది. వాటిని సైన్యానికి, భారత సైనికులకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మొత్తం 13 సైజుల్లో 13 డిఫరెంట్ సైజెస్ లో వీటిని అందుబాటులో ఉంచారు. అంటే సైనికులకు డిఫరెంట్ సైజెస్, యాక్చువల్ గా కొంతమందికి ఏదైతే ఫిట్టింగ్ ఉంటుంది కదా, సో ఎల్ సైజ్, XL, XXL, మీడియం సైజు, స్మాల్ సైజ్, ఇలా ఉంటాయి కదా. అలా 13 సైజుల్లో 8 డిజైన్స్ లో 4 రకాల ఫ్యాబ్రిక్లను ఉపయోగించి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ సహకారంతో అత్యంత తేలికైన సైనికుల యూనిఫామ్లను తీర్చిదిద్దడం జరిగింది. వాటిని నిన్నటి రోజున సైనికులకు ఆర్మీ డే గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది. వీటి యొక్క ప్రత్యేకత ఏంటంటే, క్లిష్టమైన మరియు అననుకూల పరిస్థితులు, క్లిష్టమైన, అత్యంత అననుకూల అంటే వాతావరణం అనేది, మీరు చూడండి, మన దేశ సేవ చేస్తున్న సైనికులు సియాచిన్ గ్లాషియర్ వద్ద కానివ్వండి, సో మనకి గుల్మార్గ్ చాలా కూల్ గా ఉంటుంది ప్లేస్. సో జమ్మూ కాశ్మీర్ కి సంబంధించి అత్యంత శీతల ప్రదేశంలో మంచు కురుస్తున్నప్పుడు కూడా, మంచులో కూడా సగం మంచులో మునిగి కూడా మనకు కాపలాగా ఉంటారు సైనికులు. అలాంటి దేశ సేవ చేస్తున్న సైనికులకు అటువంటి ప్రతికూల వాతావరణంలో కూడా వారు తట్టుకోవాలి అనే ఉద్దేశంలో వీటిని తీర్చిదిద్దడం జరిగింది. ఎంత తీర్చిదిద్దినా కూడా టెంపరేచర్ అనేది మైనస్ లోకి పోతే ఎలాంటి బట్టలు కూడా మనల్ని 100% ప్రొటెక్ట్ చేయలేవు. సో వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా, పర్యావరణ హితంగా వీటిని తీర్చిదిద్దడం అని చెప్పేసి నెఫ్ట్ చెప్పడం జరిగింది. అండ్ కాటన్ పాలిస్టర్లను, కాటన్ ఏమో 70%, పాలిస్టర్లను 70% కాటన్, 30% పాలిస్టర్లను ఉపయోగించేసి వీటిని తయారు చేయడం జరిగింది. బరువు తక్కువగా ఉండడంతో పాటు త్వరగా తేమ ఆరేలా, తేమ అంటే ఏంది, సో కూలెస్ట్ ప్లేస్ లో వీళ్ళు చాలా అంటే చాలా చల్లని ప్రదేశాల్లో చేస్తారు కాబట్టి, సో నిఘా వేస్తారు కాబట్టి, సైనికులు కాపలా ఉంటారు కాబట్టి, దేశ బౌండరీలో ఉంటారు కాబట్టి, అక్కడ కూల్ ప్లేసెస్ ఉంటాయి కాబట్టి, ఆ కూల్ ప్లేసెస్ లో కూడా తేమ పడుతుంది కదా, మంచు పడుతుంది కదా, అది ఈజీగా ఆరిపోయేలా, డ్రై అయ్యేలా వీటిని తీర్చిదిద్దారంట. వేసవిలోను శీతాకాలంలోను అత్యంత సౌకర్యంగా ఉండడం అనేది ఈ యూనిఫామ్ల ప్రత్యేకత అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్,
సో వాతావరణానికి సంబంధించిన ఒక అంశాన్ని ఇక్కడ లింక్ చేస్తున్నాను. అత్యంత వేడి సంవత్సరంగా వన్ ఆఫ్ ద హాటెస్ట్ ఇయర్ గా 2021 నిలిచింది అని చెప్పేసి భారత వాతావరణ శాఖ ఒక సమాచారాన్ని వెల్లడించింది. భారత వాతావరణ శాఖ చెప్తోంది ఏంటంటే భారతదేశంలో గడిచిన దశాబ్ద కాలంలో అత్యంత వేడి సంవత్సరంగా 2021 న్యూస్ లో ఉంది. యాక్చువల్గా ఇది దశాబ్ద కాలంలో కాదు, శతాబ్ద కాలంలో కూడా. సో గడిచిన దశాబ్ద కాలంలో దాదాపు మనకు మొదటి టాప్ ప్లేస్ లో నిలిచిన 4 ఇయర్లు ఏంటంటే సంవత్సరాలు ఏంటంటే ఒకటి 2016 హైయెస్ట్ టెంపరేచర్ వాజ్ రిపోర్టెడ్, అండ్ సెకండ్ వచ్చేసి 2009, థర్డ్ వచ్చేసి 2017 అండ్ 2010. 16, 9, 17, 10. వీటి తర్వాత 5th హాటెస్ట్ ఇయర్ గా 2021 ఉంది అని చెప్పేసి భారత వాతావరణ శాఖ ఒక గణాంకాలను విడుదల చేసింది. దేశంలో గత దశాబ్ద కాలంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతల సంవత్సరాలు ఏవైతే ఉంటాయో టాప్ 5 లో 2021 5వ లేదా 5th హాటెస్ట్ ఇయర్ గా నమోదైంది. గడిచిన దశాబ్ద కాలంలో హాటెస్ట్ ఇయర్ ఏంటి? 2016. చాలా వరకు వేడి నమోదైంది అన్నట్టు, అదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో దావోస్ సమ్మిట్ న్యూస్ లో నిలిచింది. దావోస్ సమ్మిట్ 17th అంటే రేపటి నుండి, మండే నుండి దావోస్ సమ్మిట్ అనేది మనం ఎవ్రీడే న్యూస్ పేపర్ లో చూస్తాం. దాదాపు వారం రోజుల పాటు చూస్తాం. దావోస్ ఎక్కడ ఉంది? DAOS స్విట్జర్లాండ్ లో ఉంది. సో దావోస్ సమ్మిట్ లో మోదీ స్పీచ్ అనే అంశం. సో స్విట్జర్లాండ్ లోని దావోస్ లో కమింగ్ 17th అంటే రేపటి నుండి మండే జనవరి 17th 2022 నుండి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ జరగబోతుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం హెడ్ క్వార్టర్ స్విట్జర్లాండ్ దావోస్. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ అంటే ఒక సదస్సు, ప్రపంచ ఆర్థిక ఫోరం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన సమ్మిట్ 1 వీక్ జరుగుతుంది. ఎప్పుడు ప్రారంభమవుతుంది? 17th జాన్ రోజు, రేపటి రోజున, మండే రోజున ప్రారంభమవుతుంది. సో ప్రత్యేకత ఏంటంటే మొదటి రోజున భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి ప్రసంగం ఉంటుంది. ఇదంతా వర్చువల్ విధానంలో ఉంటుంది. నరేంద్ర మోదీ గారు స్విట్జర్లాండ్ దావోస్ కి వెళ్ళారు, ఇండియాలోనే ఉంటూ, ఢిల్లీలోనే ఉంటూ. సో వర్చువల్ గా ఈ మీటింగ్ లో పార్టిసిపేట్ చేస్తారన్నట్టు. భారత ప్రధానితో పాటు చాలా దేశాలు, ప్రపంచ ప్రముఖ దేశాలు మనకు ఆస్ట్రేలియా, జపాన్, ఇజ్రాయెల్ ప్రధానులు మరియు తదితర దేశాల అధ్యక్షులు, యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ వీరందరూ కూడా పాల్గొనే ఒక అత్యున్నత సమావేశం అనుకోవచ్చు. దావోస్ సమ్మిట్ అని పిలిచిన, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ అని పిలిచిన ఒకటే. ఇందులో ఫస్ట్ డే ఇంపార్టెన్స్ ఏంటి? మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కొన్ని అంశాలపైన ప్రసంగించబోతున్నారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లు, పరిష్కార మార్గాలు, వ్యాక్సిన్ తయారీ. ఏ వ్యాక్సిన్ తయారీ? ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న కరోనా మహమ్మారిని అడ్డుకునే విధంగా కరోనా వ్యాక్సిన్, COVID-19 వ్యాక్సిన్ తయారీ, కరోనా కట్టడిపై చర్చ అనే అంశాలు ఇక్కడ వార్తలు నిలిచాయి. సో అదొకటి ఇంపార్టెంట్. దావోస్ సమ్మిట్ అని పిలిచిన, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ అని పిలిచిన ఒకటి 17th నుండి 1 వీక్ మనం చూస్తూ ఉంటాము. సో ఫస్ట్ డే ఎవరి ప్రసంగం ఉండబోతోంది? భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రసంగించబోతున్నారు. ఈ మీటింగ్ లో ఇంపార్టెంట్ అంశాలు, టాపిక్స్ ఏవేవి డిస్కషన్ లో రాబోతున్నాయి, దేశాధినేతలు వేటిపైన మాట్లాడబోతున్నారు అంటే ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రస్తుత సమస్యలు, సవాళ్లు, పరిష్కార మార్గాలు, వ్యాక్సిన్ తయారీ, కరోనా కట్టడిపై చర్చ. ఇవి గుర్తుంచుకోండి. అండ్ ప్రపంచవ్యాప్తంగా 1 కోటి సూర్య నమస్కారాలు అనే అంశం వార్తలు నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 1 కోటి సూర్య నమస్కారాలు. సేమ్ ఇదే అంశాన్ని మీకు లాస్ట్ ఒక 4 days బ్యాక్ స్లైడ్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. 1 కోటి సూర్య నమస్కారాలకు సంబంధించి ఇంపార్టెన్స్ ఇచ్చి ఒక డే, ఒక వీక్ ని మనం చూడబోతున్నాం అని చెప్పేసి, రానున్న సంక్రాంతి పర్వదినం సందర్భంగా అని చెప్పేసి. సో ప్రపంచవ్యాప్తంగా 1 కోటి సూర్య నమస్కారాలు అని చెప్పేసి కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఒక ప్రత్యేక కార్యక్రమం ఏదైతే ఉంటుందో నిర్వహించడం జరిగింది. సో ఇదొకటి. ఆ ప్రోగ్రామ్ పేరు ఏంటంటే సూర్య నమస్కారాలతో తేజస్సు. గుర్తుంచుకోండి, సూర్య నమస్కారాలతో తేజస్సు. సో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వారు నిర్వహించిన సూర్య నమస్కారాలతో తేజస్సు ఏదైతే ఉంటుందో ఈ ప్రోగ్రామ్ లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 1 కోటి మంది సూర్య నమస్కారాలు చేశారంట. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలతో కలిపి 1 కోటి మందికి పైగా సూర్య నమస్కారం. సో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖకి సంబంధించి ప్రస్తుతం కన్సర్న్ పర్సన్ ఎవరు మినిస్టర్ గా డ్యూటీస్ డిశ్చార్జ్ చేస్తున్నారు? సర్బానంద సోనోవాల్ గారు. అండ్ సహాయ మంత్రి ముంజపర మహేంద్రబాయి గారు, అండ్ బాబా రామ్దేవ్ గారు, ఆచార్య బాలకృష్ణ గారు,
అండ్ శ్రీ శ్రీ రవిశంకర్ గారు, సద్గురు జగ్గి వాసుదేవ్ గారు మరియు మరికొంతమంది ప్రముఖులు ఈ సూర్య నమస్కార ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ప్రోగ్రామ్ పేరు గుర్తుంచుకోండి, సూర్య నమస్కారాలతో తేజస్సు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో దాదాపు కలిపి 1,00,00,000 మందికి పైగా సూర్య నమస్కారాన్ని చేశారని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రభుత్వం మన భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వారు సర్బానంద్ సోనోవాల్ గారు స్వయంగా తాను కూడా పార్టిసిపేట్ చేసేసి కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏవైతే దీనికి సంబంధించి ప్రసంగించడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిలిప్పీన్స్ కు బ్రాహ్మోస్ క్షిపణులు అనే అంశం వార్తలు ఇచ్చింది. బ్రాహ్మోస్ BRAHMOS. బ్రాహ్మోస్ లో 2 పదాలు ఉంటాయి. ఒకటి భారతదేశానికి సంబంధించి, ఒకటి రష్యాకి సంబంధించి. మోస్కావా అనేది రష్యాకి సంబంధించి, బ్రహ్మపుత్ర అనేది భారతదేశంలోని ఒక ప్రముఖ నది, రివర్ పేరు బ్రహ్మపుత్ర నది. మనం ఇటీవల అస్సాంలో తరచూ వరదలు అని చెప్పేసి చాలాసార్లు చెప్తాను కదా, బ్రహ్మపుత్ర నది. సో బ్రహ్మపుత్ర నది అంటే భారతదేశం. మోస్కావా అంటే మనకు రష్యాకి సంబంధించిన ఒక ప్రముఖ నది. అంటే భారత్ రష్యా 2 దేశాలు కలిసి సంయుక్తంగా తయారు చేసిన ఒక మిసైల్ బ్రాహ్మోస్. ఇటీవల బ్రాహ్మోస్ క్షిపణి ప్రయోగం తరచూ వార్తలు నిలుస్తుంది. ఏరియల్ వర్షన్ ఆఫ్ బ్రాహ్మోస్ మిసైల్ వాజ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని చెప్పేసి DRDO వారు వార్తలు ఇచ్చారు. ఏరియల్ వర్షన్ అంటే వైమానికంగా బ్రాహ్మోస్ క్షిపణి ఎలా పనిచేస్తుందని. అండ్ ఇటీవల లాస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ నావల్ వర్షన్ ఆఫ్ బ్రాహ్మోస్ మిసైల్ కూడా సక్సెస్ఫుల్ గా టెస్ట్ ఫైర్ చేయడం జరిగింది. అలాంటి బ్రాహ్మోస్ ఇండియా రష్యా అని గుర్తుంచుకోండి. అలాంటి బ్రాహ్మోస్ కి సంబంధించి భారతదేశంతో డీల్ కుదుర్చుకోనున్న మొట్టమొదటి దేశంగా ఇటీవల ఫిలిప్పీన్స్ దేశం న్యూస్ లో ఉంది. ఆల్మోస్ట్ ఒక 15 days బ్యాక్ ఈ టాపిక్ ని చూసాము. కాకపోతే అధికారికంగా ఇక్కడ డీల్ మరొకసారి వార్తలు ఇచ్చింది. ప్రతిష్టాత్మక బ్రాహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణుల ఎగుమతికి సంబంధించి తొలి ఆర్డర్ ఫిలిప్పీన్స్ నుండి వచ్చింది భారతదేశానికి. సో ఇక్కడ ఈ క్షిపణులు ఏవైతే ఉంటాయో, సూపర్ సోనిక్ మిసైల్స్ ఏవైతే ఉంటాయో ఎగుమతికి సంబంధించి అంటున్నాను. అంటే భారతదేశం వేరే దేశానికి పంపిస్తే, మన భారతదేశం నుండి పంపిస్తే ఎగుమతి అంటాం, వేరే దేశాల నుండి మనం తీసుకుంటే దిగుమతి అంటాం. అంటే భారతదేశం ఫిలిప్పీన్స్ కి ఎగుమతి చేస్తుంది. దీనికి సంబంధించిన ఆర్డర్ వచ్చింది, ఫిలిప్పీన్స్ వారు ఆర్డర్ చేశారన్నట్టు. ఎన్ని కోట్ల డీల్ అంటే భారత్ కి ఫిలిప్పీన్స్ మధ్య బ్రాహ్మోస్ క్షిపణి ఒప్పందం 2,780 కోట్లు, దాదాపు 2,780 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ని బ్రాహ్మోస్ ఏరోస్పేస్ కు ఫిలిప్పీన్స్ ఇచ్చిందని భారత సైనిక వర్గాలు వెల్లడించాయి. ఇటీవలే బ్రాహ్మోస్ క్షిపణికి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లక్నోలో భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ప్రారంభించారు. అది కూడా లింక్ చేసుకోండి. సో బ్రాహ్మోస్ ఏరోస్పేస్ ఏదైతే ఉంటుందో బ్రాహ్మోస్ క్షిపణులను తయారు చేస్తుంది అన్నట్టు. వీరికి ఫిలిప్పీన్స్ ఎంత మొత్తంలో ఆర్డర్ చేశారో 2,780 కోట్ల రూపాయల విలువైన క్షిపణులను మాకు పంపించండి అని చెప్పేసి. అందులో భాగంగా భారతదేశం రానున్న రోజుల్లో ఈ బ్రాహ్మోస్ క్షిపణులను ఎగుమతి చేయబోతుంది. క్షిపణులతో పాటు 3 బ్యాటరీలు, క్షిపణులు నిల్వ ఉంచడానికి ప్రత్యేకమైన సౌకర్యము అండ్ వాటిని ఎలా ప్రయోగించాలి అనే అంశాలపై ఫిలిప్పీన్స్ సైనిక సిబ్బందికి శిక్షణ ఇస్తుంది భారతదేశం. అండ్ ఇతరితర అంశాలు ఏవైతే వీటన్నిటి కూడా ఈ ఒప్పందంలో పొందుపరచడం జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా యాంటీ షిప్ వేరియంట్ క్షిపణులను సరఫరా చేస్తారు. యాంటీ షిప్ అంటే సో శత్రు దేశాలకు సంబంధించిన యుద్ధ నౌకలు ఏవైతే మన భారతదేశ లేదా వివిధ దేశాల ప్రాదేశిక జలాలకు ప్రవేశించాయనుకోండి, వాటిని అడ్డుకోవడానికి మన దేశం ప్రయోగించింది అనుకోండి, ఆ దేశాల షిప్లకి యాంటీగా ప్రయోగిస్తాం కాబట్టి యాంటీ షిప్ వేరియంట్ అంటాం. సో ఈ ఒప్పందంలో భాగంగా యాంటీ షిప్ వేరియంట్ క్షిపణులను భారతదేశం ఫిలిప్పీన్స్ కి సరఫరా చేయబోతుంది. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ సో రాష్ట్రీయ అంశాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం, ఇకపై 12 సంవత్సరాలు ఉన్న ఎవరైనా కూడా తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు రాయడానికి అర్హులే అని చెప్పేసి నిన్నటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవోని రిలీజ్ చేసింది. ఇకపై 12 ఏళ్ళున్న 10వ తరగతి పరీక్షలు రాయొచ్చు. సో 10th ఎగ్జామ్స్ అంటేనే ఏజ్ బేస్డ్ మనం చూస్తూ ఉంటాం. మనకు ఏజ్ కరెక్ట్ లేకపోతే 10th ఎగ్జామ్ రాయనివారు. సో క్రితం 14 ఏళ్ళు ఉండాలనే ఒక నిబంధనను 2000 నిబంధన ఏదైతే ఉంటుందో దానిని ఇప్పటివరకు చూసాం రాష్ట్రంలో. అలాంటిది ఈ 2022 కమింగ్ 10th ఎగ్జామ్స్ ఉంటాయి కదా, మార్చ్ ఏప్రిల్. సో 2022 నుండి ఈ 14 ఏళ్ల నిబంధన స్థానంలో 12 ఏళ్ళు అనే నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం అమలుకి తీసుకురాబోతుంది. అంటే 12 years వారు ఎవరైతే ఉంటారో, క్యాపబుల్ ఎవరైతే ఉంటారో, సో ఎవరికైతే మంచి నాలెడ్జ్ ఉంటుందో వారు కూడా 12 years పిల్లలు కూడా 10th ఎగ్జామ్ బోర్డ్ ఎగ్జామ్ ని
రాయొచ్చు అన్నట్టు. ఎగ్జామినేషన్ ఫీ కట్టేసేసి రాయొచ్చు, ఉత్తీర్ణులు కావచ్చు. చాలా మంది ఉంటారు పిల్లలు 10th ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యేవారు. సో అలా ఏజ్ ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 14 ఏళ్ల నిబంధన అమలు చేస్తుంది. దాని స్థానంలో 12 ఏళ్ల నిబంధన అనే అంశం వార్తలు నిలిచింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో బ్రిటన్ ప్రధానికి పదవీ గండం అనే అంశం వార్తలు నిలిచింది. సో బ్రిటన్ ప్రధానిగా ప్రస్తుతం ఎవరి గురించి మనం తరచూ డిస్కస్ చేస్తున్నాం? బోరిస్ జాన్సన్ గారు. సో బోరిస్ జాన్సన్ గారు బ్రిటన్ ప్రధానిగా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు. అలాంటి బోరిస్ జాన్సన్ గారి స్థానంలో మరొక నూతన ప్రధాని వచ్చే అవకాశాలు ఉన్నాయి. 99% వచ్చే అవకాశాలు, అంటే బోరిస్ జాన్సన్ గారు పదవి నుండి దిగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే తను చేసిన కొన్ని మిస్టేక్స్, ఎర్రర్స్, తప్పిదాలు చేశాడు. ఆ తప్పిదాలు ఏంటంటే అధికారిక నివాసం, ప్రధాని అధికారిక నివాసం ఉంటుంది కదా, అఫీషియల్ రెసిడెన్స్. ఆ అధికారిక నివాసంలో మద్యం పార్టీలంట. కోవిడ్ నిబంధనలు ప్రస్తుతం బ్రిటన్లో అమల్లో ఉన్నాయి. అయినా ఈ నిబంధనలు, కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ దేశ ప్రధాని ఆ నిబంధనలు పక్కన పెట్టేసేసి మద్యం పార్టీ నిర్వహించడం, అందులో విందులు, చిందులు ఇలాంటివి ఏవైతే ఉంటాయో, అంటే డాన్సెస్ అన్నట్టు. సో మద్యం పార్టీలు, నృత్యాలు, సో ఇవన్నీ కూడా నిర్వహించడం జరిగింది బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్. అండ్ ఇక్కడ ప్యారలల్ గా ఇంకొక ఈవెంట్ ఉంటుంది. అదేంటంటే ఒక సాడ్ థింగ్, ఇటీవల ప్రిన్స్ చార్లెస్ మరణించారు కదా, తన యొక్క అంత్యక్రియల సమయంలో ఈ ప్రోగ్రామ్ ని ఒకవైపు, సో రాజకుటుంబంలో ఒక విషాద వాతావరణం నెలకొంది. అదేంటి, ప్రిన్స్ చార్లెస్ మరణించారు. అలాంటిది మరణించిన అంత్యక్రియలు ఉంటాయి కదా, ఆ సమయంలో ప్రస్తుతం విషాద సమయంలో, దేశంలో ఒక విషాదం ఉన్న సమయంలో తను ఎంజాయ్మెంట్ తో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ మద్యం పార్టీలు, నృత్యాలు చేసే వీడియోస్ వైరల్ అయ్యాయి. అందువల్ల బ్రిటన్ ప్రధానిగా ఉన్న బోరిస్ జాన్సన్ తన పదవినే కోల్పోయే ఒక ప్రమాదాన్ని ఎదుర్కొన్నారు. ఒకవేళ తన పదవి గనక పోయిందనుకోండి, బ్రిటన్ ప్రధానిగా బోరిస్ జాన్సన్ గారు పదవి నుండి గనక తొలగించబడ్డారు అనుకోండి, తన స్థానంలో నూతన బ్రిటన్ ప్రధానిగా వార్తలో నిలిచనున్న వ్యక్తిగా మన భారత సంతతి వ్యక్తి, ఇండియన్ ఆరిజిన్ పర్సన్, ఇండియన్ మూలాలు ఉన్న వ్యక్తి రిషి సునాక్ గారు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. బ్రిటన్ లో కూడా చాలా మంది బెట్టింగ్స్ వేస్తున్నారు. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటన్ రిషి సునాక్ అని చెప్పేసి 99% బ్రిటన్ కి నూతన ప్రధానిగా రిషి సునాక్ గారిని మనం చూడబోతున్నాం. సో రిషి సునాక్ ఎవరి స్థానంలో? బోరిస్ జాన్సన్ గారి స్థానంలో అధికారికంగా ఈ రోజు లేదా రేపు ఒక అంశాన్ని మనం చూసే అవకాశాలు ఉంటాయి. సో ఇదొకటి ఇంపార్టెంట్. యాక్చువల్గా రిషి సునాక్ ఇండియన్ ఆరిజిన్ పర్సన్, ద గ్రేట్ అనుకోవచ్చు. మనకు ఇన్ఫోసిస్ టెక్ దిగ్గజం ఉంది కదా, సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్, నారాయణమూర్తి గారి సొంత అల్లుడే ఈ రిషి సునాక్. బ్రిటన్ లో సెటిల్ అయిపోయారు. తను బ్రిటన్ ప్రధానిగా వచ్చే అవకాశాలు 99% ఉన్నాయి. సో గుర్తుంచుకోండి, అసలు ఎందుకు మరి బోరిస్ జాన్సన్ గారు దిగిపోయే అవకాశాలు ఉన్నాయి, కొత్త ప్రధానిగా ఎందుకు ఈ రోజు రిషి సునాక్ గారి పేరు వినిపిస్తుంది, ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ లింక్ చేసుకోండి, మన భారత సంతతి లేదా మన భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి న్యూజిలాండ్ కి ఎంపీగా నియమితులవుతూ, నామినేట్ అవుతూ వార్తలు ఇచ్చారు. మేఘన టంగుటూరుకి సంబంధించిన యువతికి అరుదైన ఘనత దక్కింది న్యూజిలాండ్ దేశంలో. సో ఈ మేఘన వయసు ఎంత అంటే 18 సంవత్సరాలు మాత్రమే. సో 18 సంవత్సరాల వయసున్న మేఘన న్యూజిలాండ్ లో చాలా గుర్తింపు పొందారు. ఎలా గుర్తింపు పొందారంటే సామాజిక సేవా కార్యక్రమాలు అంటే సమాజంలో తన యొక్క సేవల ద్వారా ప్రత్యేక గుర్తింపు పొందారు. చారిటీస్ ఇలాంటివి, ట్రస్ట్ నడపడం అలాంటివి. సో ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన గడ్డం మేఘన తన యొక్క ప్రస్తుత వయసు 18 సంవత్సరాలు. న్యూజిలాండ్ దేశ యూత్ పార్లమెంట్ సభ్యురాలిగా నామినేట్ కావడం జరిగింది. సేవా కార్యక్రమాలు, యువత అనే ఒక స్పెషల్ విభాగం కేటగిరీ నుండి న్యూజిలాండ్ ప్రభుత్వము తనని ఎంపీగా నియమించడం, నామినేట్ చేయడం జరిగింది. జస్ట్ గుర్తుంచుకోండి, ఇటీవల ఏ దేశ యూత్ పార్లమెంట్ సభ్యురాలిగా సేవా కార్యక్రమాలు, యువత విభాగం నుండి మన భారతీయ యువతి మేఘన గారు ఎంపీగా నామినేట్ అవుతూ వార్తలు నిలిచారు. టంగుటూరుకి సంబంధించి, ప్రకాశం జిల్లాకు సంబంధించిన యువతి అంటే న్యూజిలాండ్ అని గుర్తుంచుకోండి. న్యూజిలాండ్ ప్రస్తుత ప్రధాని ఎవరున్నారు మనకు? జెసిండా అడర్న్ గారు, లేబర్ పార్టీకి సంబంధించి. న్యూజిలాండ్ లో చాలా రిఫార్మ్స్ చూస్తున్నాం. మరొకసారి ప్రధానిగా ఎన్నికైన తర్వాత జెసిండా అడర్న్ గారి ప్రభుత్వం చాలా రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు, మహిళలకి సంబంధించి అండ్ కరోనా కట్టడికి సంబంధించి. వీటన్నిటిని లింక్ చేసుకోండి. అండ్ న్యూజిలాండ్ ఇటీవల ప్రపంచంలోని మొట్టమొదటి వుడెన్ శాటిలైట్ అనే ఒక అంశంతో వార్తలు ఇచ్చింది వీటికి సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి, సో క్రీడలకి సంబంధించి టెస్ట్ కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ గుడ్ బై అని గుర్తుంచుకోండి.
సో టెస్ట్ క్యాప్టెన్సీకి అన్నాను. సో టెస్ట్ క్రికెట్కి అని చెప్పట్లేదు. సో క్రికెట్కి గుడ్ బై చెప్పడం వేరు, క్యాప్టెన్సీకి గుడ్ బై చెప్పడం వేరు. భారతదేశంలో టీమిండియాకి సంబంధించి లాస్ట్ 7 years అప్రాక్సిమేట్లీ లాస్ట్ 7 years నుండి భారతదేశంలో 3 ఫార్మాట్లకి సంబంధించి 3 ఫార్మాట్లు అంటే ఏంటి? ఒకటి 5 రోజుల పాటు ఆడే టెస్ట్ మ్యాచ్, సెకండ్ వచ్చేసి ఒక రోజు 1 డే ఇంటర్నేషనల్ అంటే ఇరు జట్లు కూడా తలపడే జట్లు 50 ఓవర్లు అండ్ నెక్స్ట్ థర్డ్ ఫార్మాట్ వచ్చేసి T20 ఇంటర్నేషనల్ T20s అంటే ఇరు జట్లు కూడా తలపడే జట్లు 20 ఓవర్లు ఆడతారు. సో అలా విత్ ఇన్ 4 hours లో మ్యాచ్ అయిపోతుంది. సో అలా 3 ఫార్మాట్స్ T20, 1 డే, టెస్ట్ ఈ 3 ఫార్మాట్లలో కూడా గడిచిన ఆల్మోస్ట్ ఒక 6 to 7 years నుండి భారత కెప్టెన్ గా విరాట్ కోహ్లీ గారిని మనం చూస్తున్నాం. సో తన యొక్క పర్సనల్ పర్ఫార్మెన్స్ బ్యాటింగ్ అనేది తనకు అసలు చాలా ప్రత్యేకం. ప్రపంచంలో నెంబర్ 1 బ్యాట్స్మెన్, వరల్డ్స్ మోస్ట్ ఫేవరెట్ బ్యాట్స్మెన్ ఎవరంటే కోహ్లీ అని చెప్పొచ్చు. అంతటి బ్యాటింగ్ మెలకువలు ఉన్నాయి. అన్ని విజయాలు, చాలా విజయాలు సాధించాడు. 1 డే విజయాలు కానివ్వండి, టెస్ట్ విజయాలు కానివ్వండి. కానీ ఐసీసీ టోర్నీస్ ఉంటాయి కదా, ఇంపార్టెంట్ టోర్నీ. ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఐసీసీ టోర్నీ అంటే వరల్డ్ కప్లు అన్నట్టు. T20 వరల్డ్ కప్ కానీ, 1 డే వరల్డ్ కప్ కానివ్వండి, అండ్ ఇటీవల లాస్ట్ ఇయర్ ముగిసిన టెస్ట్ ఛాంపియన్షిప్ కానివ్వండి, ఐసీసీ ఈవెంట్, వరల్డ్ ఈవెంట్స్ ని మాత్రం ఒక్కటి కూడా గెలుచుకోలేదు ఇప్పటి వరకు. అంతెందుకు దేశీయంగా ఐపీఎల్ ని కూడా ఒక సీజన్ లో కూడా విజేతగా నిలపడంలో విరాట్ కోహ్లీ విఫలమయ్యాడు. సో బ్యాట్స్మెన్ గా గ్రేటే, చాలా మ్యాచ్లు గెలిచాడు. కానీ ఇంపార్టెంట్ ఈవెంట్స్ లో మాత్రం, టైటిల్ ఈవెంట్స్ లో మాత్రం తన యొక్క క్యాప్టెన్సీ పర్ఫార్మెన్స్ పూర్ గా ఉందని చెప్పేసి చాలా మంది యోచిస్తూ ఉంటారు. ఇవన్నీ గమనించేసేసి లాస్ట్ ఒక 6 months బ్యాక్ నుండి మనం చూస్తున్నాం. సో విరాట్ కోహ్లీ గారు 6 months బ్యాక్ కూడా కాదు, లాస్ట్ ఒక 3 months బ్యాక్ నుండి విరాట్ కోహ్లీ గారు లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్ అంటే పరిమిత ఓవర్ల క్రికెట్ ఏదైతే ఉంటుందో 1 డే అండ్ T20 వీటికి టెస్ట్ క్యాప్టెన్సీకి T20 క్యాప్టెన్సీ, 1 డే క్యాప్టెన్సీకి గుడ్ బై చెప్పేశాడు ఆల్రెడీ. అలాంటిది ఇటీవల టీమిండియా తన స్థానంలో టెస్ట్ కెప్టెన్ గా వేరే వ్యక్తులను కూడా నియమించడం అదొక వివాదం కూడా మనం చూస్తున్నాం. టెస్ట్ క్యాప్టెన్సీకి ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పలేదు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఇక టెస్ట్ క్యాప్టెన్సీకి కూడా గుడ్ బై చెప్తున్నట్టుగా నిన్నటి రోజున విరాట్ కోహ్లీ చేసిన ఒక అనౌన్స్మెంట్ వార్తలు వచ్చింది. టెస్ట్ క్యాప్టెన్సీ అంటే క్రీడాకారుడిగా కంటిన్యూ అవబోతున్నాడని గుర్తుంచుకోండి. సో ఇక్కడ 2015లో టెస్ట్ కెప్టెన్ గా పూర్తిగా పగ్గాలు స్వీకరించిన తర్వాత ఇప్పటి వరకు 68 మ్యాచ్ల్లో 40 విజయాలు తన క్యాప్టెన్సీలో టీమిండియా సాధించింది. మంచి విజయం యాక్చువల్ గా ఇది. 40 విజయాలు అవుట్ ఆఫ్ 68 మ్యాచెస్ అంటే నాట్ ఎట్ ఆల్ అని ఈజీ. కాకపోతే మెయిన్ ఈవెంట్స్ లో మాత్రం టెస్ట్ క్యాప్టెన్సీ సూపర్ విరాట్ కోహ్లీది. లిమిటెడ్ ఓవర్స్ లో మాత్రం కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ పోగొట్టుకున్నాడు. కానీ 68 మ్యాచ్ల్లో 40 విజయాలు, 17 ఓటములు అంటే లాసెస్, 11 డ్రా. సో టెస్ట్ మ్యాచెస్ లో మనం డ్రా అనే పదాన్ని తరచూ చూస్తూ ఉంటాం. సో పరిమిత ఓవర్ల కెప్టెన్సీకి ఇప్పటికే గుడ్ బై చెప్పిన విరాట్ కోహ్లీ ఇక మిగిలిన టెస్ట్ క్యాప్టెన్సీ కూడా నిన్నటి రోజున అఫీషియల్ గా గుడ్ బై చెప్తూ, వీడుకోలు పలుకుతూ క్యాప్టెన్సీని వదులుకుంటాను, యాజ్ అన్ ప్లేయర్ గా మాత్రం ఖచ్చితంగా కంటిన్యూ అవుతానని చెప్పారు. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు వార్తలు నిలిచిన లాస్ట్ టాపిక్ స్పోర్ట్స్ రిలేటెడ్ ఒక పర్సన్ మరొకసారి వార్తలు ఇచ్చారు. నోవాక్ జోకోవిచ్. ఇటీవల తరచూ ఈ టాపిక్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. నోవాక్ జోకోవిచ్, సెర్బియన్ స్టార్ నోవాక్ జోకోవిచ్ యొక్క వీసాని మరొకసారి ఆస్ట్రేలియా ప్రభుత్వం రద్దు చేసింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఆస్ట్రేలియా ప్రభుత్వం అంటున్నాను. యాక్చువల్ గా నోవాక్ జోకోవిచ్ ఎందుకు ఆస్ట్రేలియాకి వెళ్ళాల్సిన పరిస్థితి అంటే, ఆస్ట్రేలియా ఓపెన్ మనకు టెన్నిస్ కి సంబంధించి 4 గ్రాండ్ స్లామ్లు ఉంటాయి. 4 గ్రాండ్ స్లామ్స్ మెయిన్ ఈవెంట్స్. ఒకటి ఆస్ట్రేలియా ఓపెన్, వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్, యుఎస్ ఓపెన్. సో ఈ 4 గ్రాండ్ స్లామ్లు కూడా టెన్నిస్ కి సంబంధించి చాలా ప్రతిష్టాత్మకం. అలాంటి ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రతి సంవత్సరం ప్రారంభంలో చూసేది మనం ఆస్ట్రేలియన్ ఓపెన్ కి సంబంధించి ప్రస్తుతం ఆస్ట్రేలియన్ ఓపెనే కాదు, ఆస్ట్రేలియా దేశమే కాదు, ప్రతి దేశం కూడా COVID-19 రెస్ట్రిక్షన్స్ ని అమలు చేస్తున్నారు. అంతర్జాతీయ పర్యాటకులు కానివ్వండి, అంతర్జాతీయంగా కొంతమంది ఇంపార్టెంట్ పర్సన్స్ వేరే దేశానికి వచ్చినా కూడా వారు COVID-19 వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ని సబ్మిట్ చేయాలి. ఇక్కడ జోకోవిచ్ యొక్క వివాదం చాలా మందికి అర్థం అవ్వట్లేదు. అసలు ఏంటంటే లాస్ట్ ఇయర్ 16th రోజున, సో లాస్ట్ మంత్ అంటే డిసెంబర్ మంత్ 16th రోజున నోవాక్ జోకోవిచ్ సెర్బియన్ స్టార్ టెన్నిస్ దిగ్గజానికి కోవిడ్ అంటే కరోనా వ్యాధి రావడం జరిగింది. సో అలాంటి పరిస్థితుల్లో తను వ్యాక్సినేషన్ ని పూర్తి చేయలేకపోయాడు, అంటే వ్యాక్సిన్ ని తీసుకోలేకపోయాడు. ఆస్ట్రేలియాలో నిబంధన ఏంటంటే వ్యాక్సిన్ 2 డబుల్ డోసెస్ అయిన వారిని మాత్రమే
ఆ దేశంలోకి అనుమతి అనేది ఉంది. ఇక్కడ ఎంత ఇంపార్టెన్స్ ఉన్నా, ఎలాంటి హెల్త్ రిలేటెడ్ స్పెషల్ రిక్వెస్ట్ చేసినా కూడా జకోవిచ్ పెడుతున్న అప్పీల్ని ఆస్ట్రేలియా ప్రభుత్వం పక్కన పెడుతోంది. ఎందుకంటే దేశ ప్రజలకు సంబంధించి ఆస్ట్రేలియా ప్రజల జీవితాలను పణంగా పెట్టేసేసి మిమ్మల్ని అనుమతించలేము, ఎందుకంటే మీరు డబుల్ డోస్ వ్యాక్సిన్ తీసుకోలేదు, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు ఎందుకు తీసుకోలేదు పక్కన పెట్టండి, మా దగ్గర ఒక నిబంధన ఉంది, డబుల్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రమే అనుమతి అని చెప్పేసి. ఈ కోర్టులోకి వెళ్ళినా కూడా జకోవిచ్ కి ఆస్ట్రేలియా ప్రభుత్వం నిన్నటి రోజున మరొకసారి వీసాను రద్దు చేసింది. సో కెరీర్లో ఇప్పటి వరకు 3 క్రీడాకారులు, నాదల్, ఫెదరర్, జకోవిచ్ హైయెస్ట్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ విజేతగా ఉన్నారు. ఇంకొకటి గెలిస్తే జకోవిచ్ కి అవకాశం ఉంది, ప్రపంచంలోనే అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్ను గెలిచే అవకాశం. ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్ లో గెలవాలని ఉవ్విళ్ళూరుతున్న జకోవిచ్ కి ఆదిలోనే ఒక ఆటంకం అనేది మనం చూడవచ్చు. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఇది ఈరోజు మనకు వార్తలు నిలిచిన అంశాలు. సో ఈరోజు మన వార్తలో నిలిచిన అంశాలను ఒక్కొక్కటిగా టాపిక్స్ మీకు ఒకసారి హైలైట్ చేస్తాను. ఫస్ట్ టాపిక్ వచ్చేసి కోవిడ్-19 వ్యాక్సినేషన్ కి సంబంధించి ప్రపంచంలోని ఏ దేశాలు ఎన్ని డోసులను కంప్లీట్ చేసేసాయి, ఎంతమంది జనాభాకి, ఎంత శాతం జనాభాకి వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. టాప్ ప్లేస్ లో చైనా, సెకండ్ ఇండియా. అండ్ సెకండ్ వచ్చేసి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినం పరాక్రమ్ దివస్ ను దృష్టిలో ఉంచుకొని గణతంత్ర దినోత్సవ వేడుకలను 23వ తేదీ, సో కమింగ్ జనవరి 23 నుండి ప్రారంభించబోతున్నట్టుగా భారత ప్రభుత్వం చేసిన ప్రకటన. అండ్ CCTNS ర్యాంకింగ్స్ లో గుజరాత్ టాప్ ప్లేస్ లో ఉంది. అండ్ CCTNS అబ్రివేషన్ గుర్తుంచుకోండి, టాప్ 4 స్టేట్స్ గుర్తుంచుకోండి. అండ్ మాజీ సైనికుల పింఛన్ సమస్యల పరిష్కారం కోసం రక్షణ మంత్రిత్వ శాఖ రక్షా పెన్షన్ షికాయత్ నివారణ అనే ఒక పోర్టల్ ని నిన్నటి రోజున ఆర్మీ డే సెలబ్రేషన్స్ లో భాగంగా ప్రారంభించడం జరిగింది. అండ్ దేశంలో అత్యంత పెద్దదైన భారీ జాతీయ పతాకం అనేది ఎగరవేయడం జరిగింది ఆర్మీ డే సందర్భంగా. ఎక్కడ అంటే లోంగేవాలా, ఎక్కడ ఉంది, రాజస్థాన్. సో సరిహద్దు వద్ద అని గుర్తుంచుకోండి. అండ్ సైనికులకు ఆర్మీ డే గిఫ్ట్ గా స్పెషల్ జాకెట్స్, స్పెషల్ డ్రెస్సెస్ ని డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ డిజైన్స్ లో తీర్చిదిద్దడం జరిగింది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అత్యంత వేడి సంవత్సరంగా, వన్ ఆఫ్ ద ఇయర్ గా, హాటెస్ట్ ఇయర్ గా గడిచిన దశాబ్ద కాలంలో 2021 సంవత్సరం 5వ వేడి సంవత్సరంగా వార్తలు ఇచ్చింది భారత వాతావరణ శాఖ వెల్లడి చేసింది. రేపటి నుండి జనవరి 17వ తేదీ నుండి దావోస్ లో ప్రారంభం కానున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ లో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి ప్రసంగం మొదటి రోజున ఏ అంశాలపైన అనేది గుర్తుంచుకోండి. అండ్ ప్రపంచవ్యాప్తంగా 1 కోటి సూర్య నమస్కారాలు అనే అంశం మనం చూసాము. సో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా సూర్య నమస్కారాలతో తేజస్సు అనే కార్యక్రమం. అండ్ ఫిలిప్పీన్స్ కి బ్రాహ్మోస్ క్షిపణులు ఏవైతే ఉంటాయో ఎగుమతికి సంబంధించి అఫీషియల్ డీల్, సో అఫీషియల్ ఆర్డర్, ఈ వాల్యూ గుర్తుంచుకోండి 2780 crores. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 10th కి సంబంధించి ఏజ్ క్రైటీరియాలో మార్పులు. 12 సంవత్సరాలు ఉన్నవారు ఇక 10th ఎగ్జామ్స్ రాయొచ్చు 2022 నుండి. సో బ్రిటన్ ప్రధానికి పదవీ గండం ఎందుకు అని డిస్కస్ చేశాము. అండ్ నెక్స్ట్ ప్రధాని రేస్ లో ఎవరున్నారంటే రిషి సునాక్. అండ్ న్యూజిలాండ్ ఎంపీగా మన తెలుగు వ్యక్తి మేఘనా అనే ఒక పర్సన్, యూత్ పార్లమెంట్ కి సంబంధించి. సో టెస్ట్ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన విరాట్ కోహ్లీ. అండ్ లాస్ట్ జకోవిచ్ కి సంబంధించిన వీసా రిలేటెడ్ ఇష్యూస్, వివాదం, అదంతా డిస్కస్ చేశాం. సో ఇవండి ఈ రోజు వార్తలు నిలిచిన అంశాలు. మరిన్ని అంశాలతో మనం రేపటి క్లాస్ లో మళ్ళీ కలుద్దాం. ఏదైనా మిస్లేనియస్ అంశాలు మిగిలిపోయినటువంటి మాత్రం రేపటి క్లాస్ లో యాడ్ చేసుకొని మనం నేర్చుకుందాం. రేపు కలుద్దామండి. థ్యాంక్ యూ. సో బాయ్ అండి.